ఎడిక్షన్ అనేది మానలేము. దాన్ని రూట్ మార్చుకోవాలి అంతే. ఆ రూట్ మార్చుకుని దాంట్లో సరైన మంచి అలవాట్లని వేటినైనా ఇన్సర్ట్ చేసుకుని దాన్ని అలవాటు చేసుకుంటే ఈ ఎడిక్షన్ నుంచి కొంచెమైనా బయటపడవచ్చు. నేను ఇప్పుడు ఒక ఎడిక్షన్ గురించి చెప్తా, అదే మొబైల్ ఎడిక్షన్. ఆ మొబైల్ ఎడిక్షన్ నుంచి మనం బయటపడాలి అంటే నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తా. ఆ పాయింట్స్ని మీరు ఫాలో చేస్తే 100% దాని నుంచి బయటపడచ్చు. ఆ పాయింట్స్ నేను ఫాలో చేసి మా ఫ్రెండ్స్ని, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఫాలో చేయించి నేను మీ దగ్గరికి ఈరోజు ముందుకు వచ్చాను. ఆ పాయింట్స్ ఏంటి, దాని నుంచి ఎలా బయటపడాలి అనేవి ఈ మ్యూజిక్ అయిన తర్వాత నేను మీకు చెప్తా. మ్యూజిక్ అవ్వనివ్వండి, వచ్చి మాట్లాడతా మీతో. హలో, చాలా రోజులు అయిపోయింది, కానీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రావాలనే నేను ఇన్ని రోజులు టైం తీసుకున్నాను. ఓకే, నా పేరు అనిల్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. ఇంట్రడక్షన్ అది మ్యూజిక్ అయిన తర్వాత మీతో మాట్లాడతానని చెప్పాను కదా, ఇప్పుడు మాట్లాడతా. ఏంటంటే నీ మొబైల్కి నువ్వు కనుక బానిస అయిపోతే నువ్వు చూడాల్సిన అందాలు కానీ నీకు లేకపోతే చాలా చాలా అంటే చాలా ఫేస్ చేస్తావు నువ్వు ఫ్యూచర్లో. నువ్వు నీ మొబైల్కి కనుక బానిస అయిపోతే చాలా దారుణాలు చూడాల్సి వస్తుంది. సో నువ్వు లైఫ్లో చూడాల్సినవి, అనుభవించాల్సినవి చాలా ఉన్నాయి, బోల్డెన్ ఉన్నాయి. కానీ నీ మొబైల్లోనే మొత్తం అంతా చూసేసి నువ్వు ఏదైనా చేద్దామని అనుకుంటే దానివల్ల ఉపయోగం కానీ నీకు అనుభవించే ఇంట్రెస్ట్ కానీ మొత్తం నాశనం అయిపోతాయి. నీకు ఇంకా అసలు ఏది చూడబుద్దేదు. పైగా మెయిన్గా ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది ఒక్కసారి దెబ్బతిందా అంతే, ఇంకా నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ రెండోది, కళ్ళు బ్లర్ అయిపోయాయా? చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు అవన్నీ పెట్టుకోవడం ఏంటి బాసు? అవన్నీ దేనికి వస్తున్నాయి? చిన్న చిన్న పిల్లలందరూ కూడా కళ్ళజోళ్ళు పెట్టుకుంటున్నారు. దేనికి వస్తున్నాయి? ఈ మొబైల్ ఎడిక్షన్ వల్లే వస్తున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే మొబైల్ని యూస్ చెయ్యొద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొబైల్ లేకుండా ఏ పని అవ్వట్లే. కానీ కొన్ని నేను ఇప్పుడు చెప్తానని చెప్పాను కదా, కొన్ని ఫాలో చేస్తే అవన్నీ మాత్రం ఖచ్చితంగా 100కి 100% మీరు ఆ మొబైల్ ఎడిక్షన్ నుంచి బయటపడచ్చు. ఇది నా హామీ. వీడియోని పూర్తిగా చూడండి, చూసి నేను చెప్పే పాయింట్స్ కొన్ని ఫాలో అవ్వండి. అట్లీస్ట్ 2 ఫాలో అవ్వండి. దీని నుంచి బయటపడండి, మొబైల్ ఎడిక్షన్ నుంచి బయటపడండి. ప్లీజ్, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ప్లీజ్ బయటపడండి. ఇప్పుడు మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్ని మీరు ఫాలో చేసి ఆ మొబైల్ ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం వల్ల మీరు ఎంత డిఫరెన్స్ ఫీల్ అవుతారో అది మీరు అనుభవించి నాకు తెలుసు. నేను చేంజ్ అయ్యాను కాబట్టి, నేను ఫాలో చేశాను కాబట్టి నాకు తెలుసు. మీరు కూడా ఫాలో చేయాల్సిందిగా నేను అడుగుతున్నాను. మీరు ఫాలో చెయ్యండి. అట్లీస్ట్ నేను ఇందాక చెప్పినట్టు అట్లీస్ట్ 2 పాయింట్లైనా ఫాలో చేయండి. మీ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మారిపోతుంది. 100కి 100% మీరు ఆ మొబైల్ ఎడిక్షన్ నుంచి బయటకు వస్తారు. అసలు ఆ పాయింట్స్ ఏంటంటే, మీరు ఏదైనా షాప్కి వెళ్తున్నారనుకోండి, అంటే గ్రాసరీస్ కొనుక్కోవడానికి కానీ, ఏదైనా డీమార్ట్కి కానీ, దేనికైనా స్పెన్సర్స్, డీమార్ట్ అలాంటి వాటికి ఎక్కడికైనా వెళ్తుంటే ఫోన్ అనేది పట్టుకెళ్ళకండి. అదేంటి బాసు, ఫోన్ పట్టుకెళ్ళకుండా ఫోన్పేలు, పేటిఎంలు అవన్నీ మనం యూజ్ చేసి బిల్లింగ్ చేస్తాం కదా అనొచ్చు.
నువ్వు డబ్బులు వెళ్ళి డ్రా చేసుకో ఏటీఎంలో. నీకు ఒక 1000-2000 ఎక్స్ట్రా డ్రా చేసుకుని నీ దగ్గర పెట్టుకో, ఇంట్లో పెట్టుకో. షాప్కి వెళ్ళి అది ఎక్స్పీరియన్స్ చెయ్యి. ఒక్కొక్క ప్రోడక్ట్ని పట్టుకో, వెనకాతలు చూసుకో. అంతేగాని అక్కడికి వెళ్ళిపోయి వైఫ్కో అమ్మకో ఎవరికో ఫోన్ చేయడం, ఇగో ఇలా తీసేస్తాం. తీసేసి ఇంకో సన్సిల్కా ట్రెస్మియా లేకపోతే ఇదా మన బంగాళదుంపల, ఒకవేళ వెజిటబుల్ షాప్కి వెళ్తే బంగాళదుంపల వంకాయల అంటావు. లేకపోతే కందిపప్పులో ఎర్ర ఉన్నాయి, తెల్ల ఉన్నాయి, అదే ఎల్లో ఉన్నాయి, ఇవా అనకు, నీట్గా రాసుకో. లేకపోతే మేము చిన్నప్పుడు ఒక పని చేసేవాళ్ళం. మా ఫాదర్ వాళ్ళు ఏం చేయించేవారంటే ఒక కాగితాన్ని సన్నగా ఇలాగా కట్ చేసి దానిపైన రాయిపించేవారు. కందిపప్పు 1 kg ఆర్ 1/2 kg, లేకపోతే అది తెలుగులో రాయిపించేవారు, లేకపోతే ఇంగ్లీష్లో అయినా మ్యాక్సిమం తెలుగులో రాయిపించేవారు. కందిపప్పు 1 kg, మినప్పప్పు 1.5 kg, అలా రాయడం వల్ల మీకు ఎంత అడ్వాంటేజ్ అంటే ఆ కందిపప్పు అనేది తెలుస్తుంది. తెలుగులో రాయడం వల్ల లాంగ్వేజ్ వస్తుంది. 2 ఆ కేజీలు, 1/2 kg, 1/4 kg తెలుస్తాయి. ఎంత ఎడ్యుకేషన్ ఉంది చూడండి. అది అయిపోయిన తర్వాత ఆ పేపర్ని పట్టుకెళ్ళి ఆ ఎవరినో షాపుకి తీసుకెళ్ళి ఇదిగో ఇది చూపించేవాళ్ళం. అది ఆ షాపింగ్ అనేది అది ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్లా ఉండేది. అంతేగాని మొబైల్ పట్టుకెళ్ళిపోయి ఆ డబ్బులు మనీ గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఫోన్పే ఉంది, 50 రూపీస్ అనుకోండి, 50 కొట్టేసి సెండ్ కొట్టేస్తే అయిపోతుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది పోతుంది. అండ్ 2, నువ్వు వారానికి ఒక సినిమాకి వెళ్తావు. పోనీ సినిమాకి వెళ్ళేవాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? మొదలవుతుంది, చాలా ఖర్చు పెట్టి సినిమాకి వెళ్తున్నావు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు? అందరూ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అయిపోతారు. ఒక్కొక్కళ్ళు డిఎఫ్ టెక్ అయిపోతారు. పట్టా పొందేసిన వాళ్ళలాగే తీసేస్తారు. టైటిల్ కార్డ్ ఇంకో తీస్తారు. లేకపోతే హీరో ఎంట్రన్స్ తీసేస్తారు. లేకపోతే ఇంటర్వల్ బ్యాంగ్ తీసేస్తారు. క్లైమాక్స్ తీస్తారు. ఇవన్నీ స్టేటస్లో పెట్టేస్తూ ఉంటారు. ఇంటర్వెల్ అయితే ఇంటర్వెల్, ఇదైతే ఇది, నేను సినిమాకి వచ్చాను ఇది అని. ఇంకా నువ్వు సినిమాని ఏం ఎక్స్పీరియన్స్ చేస్తావు? నువ్వు ఎక్స్పీరియన్స్ చెయ్యవు. దానివల్ల ఏమవుతుంది? అసలు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మిస్ అవుతున్నావు. అండ్ 2, స్టేటస్లో పెట్టేసి నువ్వు సినిమాకి వెళ్తే ఏంటి, మార్కెట్కి వెళ్తే ఏంటి, ఎక్కడికి వెళ్తే ఏంటి, అసలు నువ్వు సెలబ్రిటీవా? అది నీది నువ్వు తెలుసుకో, ప్లస్ నీది నువ్వు కోల్పోతున్నావు, నీ ఐడెంటిటీ కోల్పోతున్నావు. ప్రతి వాళ్ళు చూసేసి ఒక 100 మంది చూసేసారు వాట్సాప్ స్టేటస్లో అనుకుంటున్నావు. దానివల్ల నువ్వేంటంటే డబ్బులు ఇస్తున్నావు, ఎక్స్పీరియన్స్ కోల్పోతున్నావు. అది చూసారా చూడలేదా, నేను సినిమాకి వెళ్ళిన విషయం మిగతా ఊళ్ళో వాళ్ళు అందరూ చూసారా లేదా అని చూసుకుంటూనే ఉంటావు. సినిమా అనేది చూడవు. దానివల్ల ఎక్స్పీరియన్స్ని కోల్పోతున్నావు. పక్కోడికి కూడా డిస్టర్బెన్స్. అండ్ 3, నువ్వు ఎవరి దగ్గరికైనా, ఏ ఫ్రెండ్స్ దగ్గరికైనా వెళ్తున్నావు అనుకో, సపోజ్ ఇంట్లో ఫోన్ అనేది పెట్టేసి పలానా అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, పలానా ఏదంటే శశి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వెళ్ళు. లేకపోతే పలానా ఇంకోటి దగ్గరికి వెళ్తున్నాను, బాక్స్ క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తున్నాను. నీకు ఏదైనా అవసరం అయితే ఈ 2 గంటల్లో నీకు అవసరం ఏమి వచ్చేది కదా మీ ఇంట్లో వాళ్ళకి, చెప్పి వెళ్తున్నావు కాబట్టి ఇదిగో పలానా వాడికి ఫోన్ చేస్తే అప్పుడు నువ్వు ఫోన్ తీసి మాట్లాడు. నేను 100% చెప్తున్నాను, ఎవడో ఫోన్ చేయండి నీకు, చెప్పెళ్ళావు కాబట్టి. ఒకవేళ నిజంగా చేసినా మనం ఎక్కడికి వెళ్ళాం అనుకో, సడన్గా మనం వెళ్తున్న ప్రాసెస్లో జేబులో చేతులు వెళ్ళిపోతూ ఉంటాయి. చేతిలో వెళ్ళిపోయి ఉంటే మనం చూసుకుని అబ్బా ఏమైంది, ఇదేంటి ఫోన్ తెచ్చుకోవాలి, ఓహో ఇంట్లో వదిలేసాం కదా అనుకుంటాం. పోనీ పక్కోడిని ఫోన్ ఏదైనా అడిగామనుకో,
నీ ఫ్రెండ్నో లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళావో వాడి దగ్గరికో లేకపోతే వెళ్తే వాడు నీకు ఫోన్ చచ్చినా ఇవ్వడు. ఎందుకంటే దానికి ఒక 100 లాకులు ఉంటాయి, 1,00,000 సీక్రెట్లు ఉంటాయి. సో నీకు ఆ ఫోన్ అనేది దొరక్క నీ పనిలో నువ్వు ఉంటావు. అది ఎక్స్పీరియన్స్ చెయ్యి. అలాగా చేస్తే నువ్వు చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా, ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫాలో చేస్తారు. ఓహో ఇలా చేస్తే బాగుంది, మంచి అలవాటే కదా అని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా నిన్ను ఫాలో అయ్యి కనీసం ఆ ఎడిక్షన్ నుంచి దాని నుంచి బయటపడతారు. ఒకటే బాసు, ఇందాక నేను చెప్పినట్టు ఎడిక్షన్ అనేది మానుకోలేము, దాన్ని బ్రేక్ చేయగలము. బ్రేక్ చేసి దాంట్లో ఒక మంచి అలవాటుని ఇన్సర్ట్ చేసుకుంటే మన బ్రతుకులన్నీ బాగుపడతాయి. అందుకే మీరు చూసారో లేదో, ఇప్పుడు సిగరెట్ కాల్చేవాళ్ళు ఉన్నారనుకోండి, ఆడేదో రకమైన ఒక చాక్లెట్ తింటాడు, చాక్లెట్లు లాంటివి అలాంటివి ఏవో ఉంటాయి మార్కెట్లో సిగరెట్ మానుకోవడం. మందు మానుకోవాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు, చాలా ఫేమస్ ఇది, మాల వేసుకుంటారు, దీక్ష తీసుకుంటారు. ఆ 40 days అదో తీసుకుంటారు దీక్ష, తీసుకుని దాని నుంచి బయటపడతారు. ఆ 45 days అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలెట్టేశారు అనుకోండి, దానివల్ల యూజ్ ఏముంటుంది, ఉండదు కదా. సో మీరు ఏం చేసినా సిన్సియర్గా చెయ్యండి. ఈ మొబైల్ అడిక్షన్ అనేది మాత్రం చాలా దారుణాలు చూపిస్తున్నాయి. అండ్ కమింగ్ టు ద పాయింట్ అగైన్ ఏంటంటే, మనం చాలా కష్టపడి ఏదో మనం ఆఫీసులకి వెళ్ళి వస్తాము, కొంతమంది బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు వస్తారు రాత్రి 9:30 10 వస్తారు. వచ్చిన తర్వాత వైఫో అమ్మో లేకపోతే ఎవరో ఇంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళు అన్నం పెట్టనంటారు, లేకపోతే పెట్టే అంటారు. అన్నం తినేటప్పుడు మొబైల్ని ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టేయండి, అది పెట్టేసి పక్కన పడేయండి. లేకపోతే అన్నం పెట్టనా, అవును ఏం కూర ఉండేవాళ్ళ, ఓహో ఈ పులుసా, రోజు ఇదేనేటి, ఇలా మాట్లాడుకుంటున్నారు ఆ ఫోన్ కేసు చూసి. నువ్వు ఫోన్ కేసు చూస్తున్నావా, ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నావా, వాళ్ళ కేసు చూసి మాట్లాడుతున్నావా, ఎవరితో మాట్లాడుతున్నావు బస్ అసలు నువ్వు తెలుసుకో. మనుషుల్లో బతికితే నీకు అన్నీ ఉంటాయి. లేదు నేను ఇలా ఫోన్లోనే ఉంటానంటే నిన్ను ఎవడో మార్చలేదు. అదొకటి. ఇంకోటి బాగా అబ్జర్వ్ చేసింది నేను ఏంటంటే, బాత్రూంలో కూడా పట్టుకెళ్ళిపోతున్నారు బాసు ఫోన్లు. నీకు 5 నుంచి 10 నిమిషాలు పని అవ్వగొట్టుకుని వచ్చే ఆ వాష్రూమ్ పనిని వీడు ఫోన్ పట్టుకెళ్ళి గంట అయినా రాడు, అరగంట అయినా రారు, ఎంతసేపటికి రాడు. మీకు చాలామంది యూట్యూబర్స్, మెయిన్గా టెక్ ప్రసాద్ గారు వాళ్ళందరూ చెప్పారు, కొంతమంది మన కంటికి కనపడని జర్మ్స్ అవన్నీ, మన చేతికి అంటుకోనివి అవన్నీ మొబైల్, ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మొబైల్ తీసుకెళ్ళడం ద్వారా అవన్నీ ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయట. అవన్నిటినీ అట్రాక్ట్ చేస్తుంది ఏది, మొబైల్. సో అట్రాక్ట్ చేసి అవి అలా ఉండిపోవు. నువ్వు పట్టుకెళ్ళినోడు నువ్వు బాగానే ఉండి నీకు అంటుకుంటాయి, అది ఓకే, అది కూడా ఓకే కాదు, అంటుకుంటాయి. అంటుకున్నవి ఏం చేస్తావు, ఇంట్లో బోల్డంతమంది పేరెంట్స్ ఉంటారు, చాలా పెద్ద వయసు ఉన్న పేరెంట్స్ ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, ఇవన్నీ వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతాయి. అవసరమా? ఆ మొబైల్ అనేది ఆ బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం మానేసుకో. అండ్ ఇంట్లో ఉండేటప్పుడు జేబులో ఫోన్ ఎట్టుకుని తిరక్కో, దాన్ని ఒక ప్లేస్ పెట్టుకో. ఇదివరకు పాతప్పుడు ల్యాండ్లైన్లు ఉండేవి, ఆ ల్యాండ్లైన్కి ఏదైనా ఫోన్ వస్తే ఆ ఫోను తీసుకుని మాట్లాడేవారు, కమ్యూనికేషన్ జరిగేది. అప్పుడు జరగలేదా పనులు, జరిగేవి. అవన్నీ అలా చేసుకునేవారు. దాని తర్వాత ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా ఫోను జేబులో పెట్టుకునే తిరుగుతాం. ఎందుకు? అది మానుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇంపార్టెంట్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవి వస్తాయి.
అవి మాత్రమే అటెండ్ అవ్వు. ఫుల్ సౌండ్ పెట్టుకో, ఒక చోట పెట్టేసి నీ పనిలో నువ్వు ఉండు, నీ ఫ్యామిలీతో గడుపు, నీ పిల్లలతో ఆడుకో, నీ పేరెంట్స్తో మాట్లాడుకో, అవసరమైతే ఏదైనా అలా బయటికి వెళ్ళి రండి, అలా చేసుకో. కానీ ఊరికినే జేబులో పెట్టుకుని తిరిగితే అసలు అది అలవాటు చేసుకుంటే చాలా అప్సెట్ అయిపోతాం మనం. అదొకటి మానుకో. ఇంక దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సోషల్ మీడియాలో మెయిన్గా ఇన్స్టాగ్రామ్ కొన్ని ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, దీని మీద ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీ నుంచి ఏదో పట్టా పొందినట్టు, లేకపోతే ఫేస్బుక్ యూనివర్సిటీలో పట్టా పొందినట్టు, వాట్సాప్ యూనివర్సిటీలో పట్టా పొందినట్టు. ఏంటి బాస్ అవన్నీ? ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తున్నావు? నేను చూడొద్దు అది అనట్లేదు, చూడండి. ఒక టైం పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్కి ఒక అరగంట పెట్టుకో. నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీద ఉంటావో ఏముంటావో, ఆ అరగంట పోయిన తర్వాత ఆపే. లేకపోతే నువ్వు రాత్రి ఎప్పుడో వచ్చి నువ్వు ఇన్స్టాగ్రామ్ మొదలెట్టావంటే 10 అవుతుంది, 12 అవుతుంది, 1 గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది రాత్రి. నువ్వు ఎప్పుడు పడుకుంటావు, ఎప్పుడు లేస్తావు, నీ కళ్ళు ఏమైపోతాయి? అందరూ పడుకుంటే ఆ చీకట్లో నువ్వు ఆ లైట్ మొహమే పడి నీ కళ్ళు ఏమైపోతాయి? ఓహో ఏదో కనపడుతుంది, ఒక డిస్టర్బింగ్గా ఉన్నది కనపడుతుంది, ఇంకోటి ఏదో కనపడుతుంది, దాన్ని అలా చూస్తూనే ఉంటావు, ఆ సజెషన్స్ ఇస్తూనే ఉంటాయి. అవన్నీ దానివల్ల ఏమవుతుంది? మెంటల్గా డిస్టర్బ్ అయిపోతావు. పోనీ అన్నీ ఫోన్లో ఉండడం వల్ల నువ్వు ఫోన్లోనే చూసేస్తే ఏదైనా ప్లేస్కి వెళ్ళి అది చూడాలనుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళినా నీకు కొత్తగా ఏమనిపించదు. సో అవన్నిటికీ మెయిన్ కారణం ఏంటి? యాప్స్. ఆ యాప్స్, ఒక్కొక్క యాప్ ఎంత కలర్ఫుల్గా డిజైన్ చేస్తారు. ఆ యాప్స్ పనే, ఆ కనిపెట్టిన వాడి పనే ఏంటి? అట్రాక్ట్ అయిపోయి దాంట్లోకి ఉండి ఆ యాప్స్ మీద టైం స్పెండ్ చేయడం కోసం చేస్తారు. దీనికి నేను ఒక వే మీతో చెప్తాను. అది అందరికీ తెలిసిందే, అన్నీ మన దగ్గరే ఉంటాయి. కానీ దాన్ని ఎలాగ మౌల్డ్ చేసుకుని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ట్రిక్. నేను అది చెప్తా. మన ఫోన్లో బ్లాక్ అండ్ వైట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ ఆప్షన్ పెట్టుకుంటే మీకు అన్ని యాప్స్ బ్లాక్ అండ్ వైట్ కలర్లోకి అయిపోతాయి. అంత అట్రాక్టివ్గా అనిపించదు. నీకు అనిపించకపోవడం వల్ల ఏమవుతుంది? అట్లీస్ట్ ఆ యూసేజ్ అనేది తగ్గుతుంది. చూడటం మానేసి పక్కన పెట్టేస్తావు. సో అది ట్రై చేయండి. హ్యాపీగా నిద్రపోండి. లేకపోతే మీ వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఇదివరకు మేము టీవీ చూస్తుంటేనే టీవీకి అంత దగ్గరగా కూర్చోకు, కొంచెం దూరం మెయింటైన్ చెయ్యి అలా అనేవారు. లేకపోతే కేబుల్ టీవీ పెట్టించేవాళ్ళు కాదు ఇంట్లో ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే. ఇప్పుడు అంతా ప్రపంచం అంతా ఒక చిన్న సెల్ ఫోన్లో మొత్తం అందరికీ తెలిసిపోతాం. నువ్వు ఇంకో మెయిన్ పని చేసేది ఏంటో తెలుసా? పిల్లలు ఏదైనా అన్నం తినకపోతున్నా, అది మేము కూడా చేసాం, దాని నుంచి బయటకు వచ్చేసాం అనుకోండి. ఆఫ్కోర్స్ పిల్లలు ఏదైనా అన్నం తినకపోతున్నా, లేకపోతే వాళ్ళని ఏదైనా బుజ్జగించాలనుకున్నా ఫోన్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. ఎంత ఎడిక్ట్ అయిపోతారంటే ఇంకా అదే పనిలో ఉండి అది ఆ ఫోన్ లేకపోతే అన్నం తినరు వాళ్ళు. నీ వల్ల నువ్వు ఆ ఫోను కొనుక్కుని నువ్వు ఏదో కమ్యూనికేషన్ పర్పస్ కోసం మాట్లాడుకోనో లేకపోతే ఏదో చేసుకోవాలి, కానీ యూస్ చేసుకోవాలి. కానీ ఇంక ఇలాగ నీతో పాటు అందరికీ ఎడిక్షన్ అనేది నువ్వు చేసేస్తే నిన్ను, నీ కుటుంబాన్ని ఎవ్వరూ రక్షించలేరు. అంతా నీ చేతిలోనే ఉంది. మెయిన్గా ఇంకోటి, మనీ కూడా కంట్రోల్ అవ్వాలి అంటే ఈ ఫోన్పే, గూగుల్ పేని వాటిని మానుకోండి. డబ్బులు నీకు అవసరమైనవి నువ్వు డ్రా చేసుకో. సఫిషియంట్ అమౌంట్ వస్తే ఒక లెక్కపత్రం అనేది ఉంటుంది. లేకపోతే ఈ ఫోన్పేలో కొట్టేస్తుంటే నీకు మొత్తం డబ్బులన్నీ అయిపోయి మూసుకుని అన్నీ కూర్చుంటున్నావు. సో అది మానుకో. నేనేం చెప్పాను? ఇంట్లో ఫోన్ చేయడం, ఇంట్లో ఫోన్ని జేబులో పెట్టుకుని తిరగద్దని చెప్పా. షాప్కి వెళ్తే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయమని చెప్పాను. సినిమాకి వెళ్తుంటే నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ
అలా అవ్వద్దని చెప్పాను, ఎక్స్పీరియన్స్ చేయమని చెప్పాను. ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫోన్ పట్టుకెళ్ళకుండా నువ్వు వెళ్ళి అది కూడా హ్యాపీగా గడపమని చెప్పాను. సింపులే కదా ఇవన్నీ ఫాలో చేయండి, హ్యాపీగా ఉండండి, లైఫ్ స్టైల్ మార్చుకుని మీరు హ్యాపీగా హెల్తీగా ఉంటే మీ వెనకాతలున్న మీ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా చూసి ఆనందిస్తారు. అండ్ ఇంకోటి, బండి మీద వెళ్ళేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుంటారు. ఆ అలవాటు నాకు ఉండేది, నేను మానుకున్నాను. అది పెట్టుకుని ఆ ఫోన్ని ఆ హెల్మెట్లోకి ఇలా తోసేసి హలో చెప్పు, అంత అర్జెంటుగా మాట్లాడాల్సుకోవాల్సింది ఏమున్నాయి బాసు మీకు? నాకు లేవు కదా. నేను అది రియలైజ్ అయ్యి నేను దాని నుంచి మానుకున్నాను కాబట్టే నేను మీతో కూడా చెప్తున్నాను. నా లైఫ్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఈ ఫోన్ అనేది నేను తగ్గించుకోవడం వల్ల. బుక్స్ చదవడం పోయాయి, అన్నీ పోయాయి, ఓన్లీ ఫోన్. ఏంటి బాస్ ఈ ఫోన్? తగ్గించుకోండి, చాలా మంచిది, మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు. తినేటప్పుడు మెయిన్గా తినేటప్పుడు ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టేయండి. అంతేగాని తింటూ రీల్స్ చూడటము, తింటూ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆరోగ్యం అనేది పోతుంది. మీకు ఇంకో రీసెర్చ్ చేసి చాలామంది చెప్పారు, రీసెంట్గా హీరో మాధవన్ కూడా చెప్పారు, నువ్వు తినేటప్పుడు నవ్వులుతూ అవన్నీ తిని కాన్సన్ట్రేటెడ్గా తింటే మెయిన్గా జుట్టు అనేది ఊడదట. చాలామంది మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఇప్పుడు తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి జుట్టు అనేది ఊడిపోతుంది, హెయిర్ లాస్ అయిపోతుంది. సో ఆ మొబైల్ అడిక్షన్ నుంచి మీరు బయటపడాలంటే నేను చెప్పిన దాంట్లో కనీసం ఒక 2 ఫాలో చేయండి. అన్నీ మన చేతిలోనే ఉన్నాయి. సో ఫాలో చేయండి, మీ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోండి. నేను చెప్పినవి ఫాలో చేస్తానని అనుకుంటున్నాను. అండ్ మర్చిపోయాను ఇంకో పాయింట్, ఒకే ఇంట్లో ఉంటాం, ఆ గదిలోంచి ఈ గదిలోకి, లేకపోతే కింద పైన ఉంటారు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడి నుంచి నాకు ఈ కూర కావాలి, లేకపోతే పైన ఆ గదిలో అదేదో ఉంది కదా, నువ్వు లేచి నడిచి వెళ్ళలేవా? నువ్వు లేచి నడిచి వెళ్ళకుండా ఫోన్ కానీ మెసేజ్ కానీ, బ్రింగ్ మీ దిస్, ఇక్కడ ఉంది తీసుకురా, ఏంటా బద్ధకం? నో, అవన్నీ మానుకోండి, హ్యాపీగా లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోండి. ఫోన్ అనేది ఆ ఎడిక్షన్ నుంచి నేను చెప్పిన పాయింట్స్ ఫాలో చేయండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. అది నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చితే, మీకు ఇంకా ఏవైనా పాయింట్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేసి దీని నుంచి ఎలాగైనా బయటపడాలి, ఇలాగేవైనా మీకు ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అందరికీ, మీ ఫ్రెండ్స్కి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. చాలా వరస్ట్ అలవాటు ఈ ఫోన్ ఎడిక్షన్ నుంచి బయటపడండి. సో ఇది నేను ఈరోజు మీతో చెప్పదలుచుకున్నది, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. This is Anil signing off. Thank you.